కదులుతున్న కారు, రద్దీగా ఉండే హైవే ఒక్కసారిగా డోర్ తెరుచుకుంది. ప్రాణాలకు తెగించి ఆ మహిళ కిందకు దూకేసింది. అసలు ఆ టాక్సీలో ఏం జరిగింది? ఆ డ్రైవర్ ఏం చేశాడు? మలేషియాలోని నార్త్ క్లాంగ్ జిల్లాలో ఈ ఒళ్ళు గగురు పొడిచే ఘటన జరిగింది. ఒక మహిళ టాక్సీలో ప్రయాణిస్తుండగా 47 ఏళ్ల డ్రైవర్ తనను రియర్ వ్యూ మిర్రర్ నుంచి పదే పదే వింతగా అనుమానాస్పదంగా చూస్తున్నాడని ఆమెకు భయం వేసింది. తనకేదో ప్రమాదం జరగబోతోందని గమనించిన ఆమె వెనక ముందు ఆలోచించకుండా కదులుతున్న టాక్సీ నుంచి రోడ్డుపైకి దూకేసింది. ఆమె దూకిన వేగానికి ఫోన్, చెప్పులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. వెనక వస్తున్న వాహనదారులు అప్రమత్తంగా బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాలతో బయటపడిన ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మహిళ దూకగానే డ్రైవర్ వెంటనే టాక్సీ ఆపి ట్రిప్ క్యాన్సిల్ చేసి తనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఓ వ్యక్తి ఆమెను క్లినిక్కు తరలించగా చికిత్స అనంతరం ఆమె ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.